ప్రైమ్ గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి తిరిగి కొనుక్కోబడును. ఫర్ మోర్ డీటెయిల్స్ 7997990027. ఆధాన్ స్పెషల్ స్టోరీ. ఊహకందని నేరాలు, చరిత్రలో దాచిన నిజాలు, అంతు చిక్కని రహస్యాలు. సబ్జెక్ట్ ఏదైనా వివరంగా విశ్లేషణాత్మకంగా అందిస్తా. కష్టం వచ్చినప్పుడే మన వాళ్ళెవరు బయటి వాళ్ళెవరు అనేది బయటపడుతుంది. మన కుటుంబానికి కష్టం వచ్చినప్పుడు అందరం ఒక్క మాటపై ఉండాలి అనుకుంటాం. ఒక్క కుటుంబం విషయంలోనే అలా ఆలోచిస్తే ఒక దేశం గురించి వచ్చినప్పుడు ఇంకెంత స్ట్రాంగ్గా ఉండాలి, ఇంకెంత యూనిటీతో ఉండాలి, ఇంకెంత ఇంటిగ్రేట్తో ఉండాలి. ఆపరేషన్ సింధూర్ తర్వాత యుద్ధం వచ్చింది. మన ఆర్మీ శత్రు దేశంతో పోరాడింది. ప్రభుత్వం ఆర్మీకి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చింది. జనాలు కూడా ఆర్మీ వెనక నిలబడ్డారు. కానీ ఒక్క పార్టీ మాత్రం మన కోసం కాకుండా శత్రు దేశం కోసం పోరాడుతుందా అనిపిస్తుంది. భారతదేశం పరువు తీయాలని ఆరాటపడుతుంది. ఈ పార్టీకే మీకు అర్థమైపోయి ఉంటుంది ఆ పార్టీ ఏంటి అనేది. ఎస్, ఆ పార్టీ పేరు కాంగ్రెస్. ఇదేదో కాంగ్రెస్కి కావాలని వ్యతిరేకంగా చేస్తున్న వీడియో కాదు. రాజకీయంగా ఒక పార్టీని ఎదుర్కోవటం వేరు, విమర్శలు చేయటం వేరు. కానీ యుద్ధం వచ్చినప్పుడు రాజకీయాలు పక్కన పెట్టాలి. దేశం ఫస్ట్ ప్రియారిటీ అవ్వాలి. లేదంటే వాళ్ళు ఇంటిగ్రేట్ మీదే అనుమానాలు వస్తాయి. నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ కారణం ఒక ట్వీట్. ఇది చూడండి ఒకసారి. కొన్ని డేస్ బ్యాక్ రాహుల్ గాంధీ చేశాడు ఈ ట్వీట్. ఈ పోస్ట్లో మన మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ జైశంకర్ని క్వశ్చన్ చేస్తున్నాడు. పాకిస్తాన్ ఆర్మీకి ముందుగా ఎలా సమాచారం ఇస్తారని అడుగుతున్నాడు రాహుల్ గాంధీ. ఆపరేషన్ సింధూర్కి ముందు పాకిస్తాన్కు ఇన్ఫర్మేషన్ ఇచ్చామని చెప్పాడు జైశంకర్. సో దాన్ని పట్టుకొని రాజకీయం చేయాలని రాహుల్ గాంధీ ట్రై చేస్తున్నాడు. ముందుగా సమాచారం ఇవ్వటం వల్ల పాకిస్తాన్ టెర్రరిస్టులు తప్పించుకున్నారని, ఈ ఆపరేషన్ ఫెయిల్ అయిందని అన్నాడు రాహుల్ గాంధీ. ముందుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వటం వల్లే మన ఎయిర్ క్రాఫ్ట్స్ని లూజ్ అయ్యామని కూడా అంటున్నాడు. ఎన్ని కోల్పోయామనేది లెక్క చెప్పాలట ఈయనకి. ఫస్ట్ ఏమాత్రం కాస్త ఇంగ్లీష్ వచ్చినా కూడా మన మినిస్టర్ జైశంకర్ ఏమన్నారు అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఒక్కసారి మీరు కూడా ఆ వీడియోని క్లియర్గా వినండి. At the start of the operation, we had sent a message to Pakistan saying we are striking at terrorist infrastructure. ఏమన్నారు? అట్ ద స్టార్ట్ ఆఫ్ ది ఆపరేషన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాము అన్నాడు. స్కూల్ పిల్లోని అడిగినా కూడా అట్ ద స్టార్ట్ ఆఫ్ ది ఆపరేషన్ మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చాం అంటే మీనింగ్ ఏంటి అని అడిగితే జస్ట్ ఆపరేషన్ స్టార్ట్ అవ్వటానికి సెకండ్స్ ముందు, ఆపరేషన్ స్టార్ట్ అవుతున్నప్పుడే ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లు అని చెప్తాడు. స్టార్ట్ ఆఫ్ ది ఆపరేషన్ అంటే మీనింగ్ అదే వస్తుంది. రాహుల్ గాంధీకి ఏమైనా వేరే ఇంగ్లీష్ వచ్చేమో నాకు తెలియదు, కానీ ఆపరేషన్ జరిగేటప్పుడు మాత్రం ఎందుకు చెప్పటం అని మీకు ఒకవేళ డౌట్ కూడా రావచ్చు. ఎందుకు చెప్పాడో కూడా చెప్తాను నేను మీకు. అలా ఎందుకు చెప్తారంటే, ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ పేరుతో డ్రోన్స్, మిజైల్స్ అటాక్స్ జరుగుతున్నప్పుడు పాకిస్తాన్ వాళ్ళు పానిక్ అయిపోయి మన మీద రివర్స్ అటాక్ చేయకుండా ఉండటానికి ముందు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఒకవేళ చేసినా మనం ఇంటర్నేషనల్ కమ్యూనిటీకి చెప్పుకోవచ్చు, మేము ముందే ఇదిగో ఓన్లీ టెర్రరిస్ట్ క్యాంప్స్ పైనే టార్గెట్ చేశాము, పాకిస్తాన్కి అది మేము ముందే ఇన్ఫార్మ్ చేశాము, కానీ వాళ్ళు రివర్స్ అటాక్ ఇచ్చారు అని. ఆపరేషన్ సింధూర్లో మనం ఓన్లీ టెర్రరిస్ట్ ఫెసిలిటీస్ని మాత్రమే కొట్టాం. పాకిస్తాన్ సివిలియన్స్ కానీ ఆర్మీ కానీ టార్గెట్ అవ్వటం మన ఉద్దేశం కానే కాదు. ఇక్కడ ఇంకొక పాయింట్, ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ మనల్ని అటాక్ చేసింది, మనం దాన్ని తిప్పికొట్టాం కూడా. వారన్నాక 2 sides నష్టపోతాం. వాళ్ళకి ఎక్కువ లాస్ అయితే మనకి తక్కువ లాస్ జరుగుండొచ్చు. స్ట్రైక్స్ తర్వాత మన ఆర్మ్డ్ ఫోర్సెస్లో బ్రీఫింగ్లో చాలా క్లియర్గా మెన్షన్ చేశారు వాళ్ళు, మన పైలట్స్ అందరూ సేఫ్గా వెనక్కి వచ్చేశారు అని. అంటే దాని అర్థం క్యాజువాలిటీస్ ఏమీ లేవని స్వయంగా ఆర్మ్డ్ ఫోర్సెసే చెప్పారు. ఆ మాటకి గౌరవం ఇవ్వాలి కదా. ఎన్ని ఎయిర్ క్రాఫ్ట్స్ పోయాయి, ఎంతమంది చనిపోయారు అని పదే పదే క్వశ్చన్స్ చేయడంలో అర్థం ఏంటి? రాహుల్ గాంధీ అసలు దేశం వైపు ఉన్నారా లేదా అనేది ఇక డౌట్ వస్తుంది. అదే బ్రీఫింగ్లో చాలా క్లియర్గా చెప్పారు, వార్ ఇంకా అయిపోలేదు, ఇది జస్ట్ పాజ్ బటన్ మాత్రమే అని. ఇంకా వార్ అవ్వనప్పుడు లెక్కలు ఎవరైనా అడుగుతారా? అది ఎనిమికి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లు కాదా? ఈ చిన్న పాయింట్ కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అసలు అర్థం కావట్లేదంటే దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు ఇవే పాయింట్స్ని పాకిస్తాన్ మీడియా యూజ్ చేసుకుంటుంది. అంతర్జాతీయంగా ఇది మన పరువు మనం తీసుకోవడమే కాదంటారా? ఇదే టైంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే ఈ ఆపరేషన్ని స్మాల్ వార్ అని పిలిచాడు. ఇది ఒక ఆర్మీ ఆపరేషన్ని తక్కువ చేసి చూపించే ప్రయత్నంగా కనిపిస్తోంది నాకైతే. మన సైనికులు తమ ప్రాణాలని పణంగా పెట్టి దేశాన్ని కాపాడుతుంటే ఇలాంటి మాటలు వారి ధైర్యాన్ని, వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయవా?
అటువైపు పాకిస్తాన్ సెనేటర్ వాళ్ళ పార్లమెంట్లో మాట్లాడుతున్నాడు. పాకిస్తాన్లో ఇంత లోపలికి భారత్ మిజైల్స్, డ్రోన్స్ వచ్చాయంటే మనం ఎక్కడ ఫెయిల్ అవుతున్నామని వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళే అంత క్లియర్గా మన విజయాన్ని ప్రస్తావిస్తుంటే దీని ఒక చిన్న వారని, ప్రభుత్వం ఎన్నికల కోసం రాజకీయం చేస్తుంది అనటం దిగజారిపోవటంలోనే పీక్ మూమెంట్. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం దగ్గరికి వద్దాం. రాహుల్ గాంధీ అన్నారు కదా, రాహుల్ గాంధీ ఎందుకు ఇన్ఫర్మేషన్ పాస్ చేశారు అని గోల చేశాడు. ఎందుకంటే జైశంకర్ ముందు చెప్పాడు కదా, అట్ ద స్టార్ట్ ఆఫ్ ఆపరేషన్ సింధూర్ ఆయన చెప్పాడు కదా, మేము ఓన్లీ టెర్రరిస్ట్ల పైన అటాక్ చేస్తున్నామన్న విషయము. ఆయన ముందే ఇన్ఫర్మేషన్ ఎందుకు పాస్ చేశాడు అనేది రాహుల్ గాంధీ పాయింట్ కదా. అసలు విషయం చెప్తా. అసలు 1991లో ఇండియా పాకిస్తాన్ అగ్రిమెంట్ ఆన్ అడ్వాన్స్ నోటిఫికేషన్ ఆఫ్ మిలిటరీ ఎక్సర్సైజ్ మెనూవర్స్ అండ్ ట్రూప్ మూమెంట్స్ 1991 ఒక అగ్రిమెంట్ జరిగింది. దీని ప్రకారం మన ఆర్మీ మూమెంట్స్ ఏదైనా టెస్ట్ జరిగినా ప్రతిదీ పాకిస్తాన్కి ఇన్ఫార్మ్ చేయాలి. పాకిస్తాన్ వాళ్ళు కూడా మనకి అలాగే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇది ఆ అగ్రిమెంట్ ఉద్దేశం. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ సమాచారం ఇచ్చిపుచ్చుకోవటం 1991లో భారత్ పాకిస్తాన్ ఒప్పందం ప్రకారమే జరిగింది. ఈ ఒప్పందం ఎప్పుడు సంతకమైంది అంటే 1991 ఏప్రిల్ 6న చంద్రశేఖర్ ప్రభుత్వం హయాంలో జరిగింది. ఇది కాంగ్రెస్ మద్దతుతో ఉన్న ఒక ప్రభుత్వం. ఈ ఒప్పందం 1994లో పివి నరసింహారావు నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే రాటిఫై అయింది. అంటే కాంగ్రెస్ ఈ ఒప్పందాన్ని అంగీకరించింది. ఇప్పుడు అదే ఒప్పందం ప్రకారం మినిస్టర్ జైశంకర్ ఆపరేషన్ సింధూర్కి ముందు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. అలా జైశంకర్ చర్యలను తప్పుబడుతూ దేశ ద్రోహి అని ముద్ర వేయటం ఎంతవరకు కరెక్ట్? సో ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చేసుకున్న అగ్రిమెంట్కు కాంగ్రెస్ వాళ్ళు తీసుకొచ్చిన వ్యాలిడిటీని వాళ్ళే క్వశ్చన్ చేస్తున్నారు. ఇంతకంటే కామెడీ ఇంకొకటి ఉంటుందా? ఇక్కడ మనం ఇంకో విషయం గురించి కూడా మాట్లాడుకోవాలి. కాంగ్రెస్ నాయకులు ముఖ్యంగా రాహుల్ గాంధీ విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ను జైచంద్, జైశంకర్ అని పిలవడం స్టార్ట్ చేశారు. షార్ట్ ఫామ్లో జే అని కూడా అంటున్నారు. కానీ దానికి జైచంద్ అన్న మీనింగ్ను క్లియర్గా కాంగ్రెస్ వాళ్ళే అటాచ్ చేస్తున్నారు. ఇంకా ఏంటో తెలుసా, జూతా అని, జోకర్ అని కూడా అంటున్నారు. కానీ దాని గురించి మనం మాట్లాడుకుంటే అసలు మంచిగా అనిపించదు కూడా, తప్పది. ఇక్కడ జైచంద్ అనే పదం భారతీయ చరిత్రలో ఒక దేశ ద్రోహి అన్న అర్థానికి వాడుతుంటారు. రాజ్పుత్ రాజు జైచంద్ని ఉద్దేశిస్తూ ఈ ట్రైటర్ అన్న వర్డ్ వచ్చింది. అతను మహమ్మద్ గౌరీతో చేతులు కలిపి మరో రాజ్పుత్ రాజు పృథ్వీరాజ్ చౌహాన్పై కుట్ర చేశాడని చరిత్రకారులు చెబుతూ ఉంటారు. ఈ కారణంగా జైచంద్ అనే పదం దేశ ద్రోహికి సినానిమ్గా యూజ్ చేస్తూ ఉంటారనమాట. ఇప్పుడు అదే పదాన్ని జైశంకర్కి అటాచ్ చేస్తున్నారు వాళ్ళు. అంటే రాహుల్ గాంధీ ఉద్దేశంలో జైశంకర్ ఒక ట్రైటర్, ఎందుకంటే ముందుగా ఇన్ఫర్మేషన్ని పాకిస్తాన్కి చేరవేశాడు అని. కానీ రాహుల్ గాంధీ లాంటి వ్యక్తికి అర్థం కాని విషయం ఏంటంటే అది కాంగ్రెస్ పార్టీ చేసిన అగ్రిమెంట్. రెండోది, జైశంకర్ ముందుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, ఆపరేషన్ జరుగుతున్న టైంలోనే ఇచ్చారు. అసలు ఇదంతా కాదండి. యుద్ధం అనేది వచ్చినప్పుడు ఆపోజిషన్ ఎలా యాక్ట్ చేయాలి అన్నది శశి థరూర్, అసదుద్దీన్ ఓవైసీ లాంటి వాళ్ళని చూసి నేర్చుకోవాలి. ముఖ్యంగా అసదుద్దీన్ మన దేశం గురించి చాలానే మాట్లాడతాడు. కానీ యుద్ధం వచ్చినప్పుడు ముస్లిం దేశమైన పాకిస్తాన్ని ఏకిపారేశాడు, భారత్కి అండగా నిలిచాడు. ఇక శశి థరూర్ సంగతి చెప్పనక్కర్లేదు. గంజాయి వనంలో తులసి మొక్కలా అనిపించారు శశి థరూర్. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, దేశమే ముందు, రాజకీయాలు తర్వాత. దేశమే ముందు. ఒక దేశం యుద్ధంలో లేదా సంక్షోభంలో ఉన్నప్పుడు రాజకీయ పార్టీలు తమ విభేదాలను పక్కన పెట్టి దేశం కోసం ఒక్కటిగా నిలబడాలి. మన సైనికులు సరిహద్దుల్లో పోరాడుతున్నప్పుడు వారికి మన మద్దతు అవసరం. కాంగ్రెస్ వంటి పార్టీలు ఇలాంటి సమయంలో రాజకీయ లబ్ధి కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేయటం దేశ ఐక్యతనే బలహీనపరుస్తుంది. ఆపరేషన్ సింధూర్ వంటి సైనిక చర్యలు మన దేశ భద్రత కోసం, మన భవిష్యత్తు కోసం. ఇలాంటి సమయంలో ప్రతి రాజకీయ పార్టీ దేశం ముందుండాలి. రాజకీయాలు తర్వాతే. మనం అందరం కలిసి నిలబడితేనే భారతదేశం బలంగా, ఐక్యంగా ఉంటుంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలు, పాకిస్తాన్ మీడియా వాటిని ఉపయోగించుకున్న తీరు అండ్ కాంగ్రెస్ 1991 ఒప్పందంలో వైరుధ్యం గురించి మీరు ఇప్పుడు తెలుసుకున్నారు కదా. ఇలాంటి సమయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. దేశ ఐక్యత కోసం, మన సైన్యం కోసం మనమందరం ఒక్కటిగా నిలబడాలి. లేదంటే జ్యోతి మల్హోత్రా లాంటి దేశ ద్రోహులు పుట్టుకొస్తూనే ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చిందా? మీ అభిప్రాయాలని, కాంగ్రెస్పై మీ ఒపీనియన్ని, ముఖ్యంగా రాహుల్ గాంధీపై మీ ఒపీనియన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ. జై హింద్.